అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. ఇళయ దళపతి తమిళనాడులో ప్రభావం చూపిస్తారా? మాట్లాడుకుందాం మన విశ్లేషణలో. విజయ్ గారు టీవీఎంకే పార్టీ పెట్టారు, టీవీకే పార్టీ. తర్వాత ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నారు. అడపాదడపా సభలు పెట్టారు. ఆయన స్టాండ్ ఏదైతే ఉందో, ఎవరితో పొత్తు లేదు, ఒంటరిగా వెళ్తున్నానని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మనం తమిళనాడులో మూడో పార్టీకి వెసులుబాటు ఉందా లేదా అనేది మన విశ్లేషణలో చూద్దాం. మన తమిళనాడు చరిత్ర చూసుకుంటే కరుణానిధి, తర్వాత ఎంజిఆర్, తర్వాత జయలలిత, డిఎంకే, అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీలకి తప్ప మూడో పార్టీకి తమిళనాడు ప్రజలు పట్టం కట్టలేకపోయారు. చాలామంది సినీ స్టార్లు పార్టీ పెట్టారు. 2003లో విజయకాంత్ గారు డిఎండికే అనే పార్టీ పెట్టారు. ఫస్ట్ ఎలక్షన్లో బ్రహ్మాండంగా జనాలు ఇచ్చేశారు. ఆయన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే ఎమ్మెల్యేకి గెలిచారు. తర్వాత ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తర్వాత కాలంలో విజయకాంత్ గారు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న అధికారాన్ని డిసైడ్ చేసే స్థాయికి అయితే రాగలిగారు, కానీ అధికారంలోకి రాలేకపోయారు. సెకండ్ ఎలక్షన్లో జయలలిత గారితో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు ఉన్న పరిస్థితులకి విజయకాంత్ గారు ప్రతిపక్షంలో కూర్చొని తన వాయిస్ వినిపించారు. అంటే డిఎంకే పార్టీకి అనుకున్నంత సీట్లు రాలేదు కాబట్టి సమంగా డిఎంకే పార్టీ కన్నా ఎక్కువ సీట్లు విజయకాంత్ గారికి వచ్చాయి కాబట్టి ఆయన ఆ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎలక్షన్లో ఆయన ఒక్క సీటు కూడా సాధించకపోవడం, తర్వాత వీక్ అయిపోవడం, అనారోగ్యం పాలవడం, పార్టీ కూడా యాక్టివ్ లేకపోవడం, తన మరణం అనేది చకచగా జరిగిపోయింది. తర్వాత పరిణామాల్లో కూడా కమల్ హాసన్ గారు, శరత్ కుమార్ గారు, ఇలా పేరు మోసం సెలబ్రిటీలు అందరూ పార్టీ పెట్టుకున్నారు. కమల్ హాసన్ గారు కూడా ఎంత పెద్ద మాస్ ఇమేజ్ ఉన్నట్టు అందరికీ తెలుసు. బట్ అతను తమిళనాడులో అతని పార్టీ అనేది కనీసం ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయింది. ఎంపీ సంగతి సరి. ఇప్పుడు అతను ఒక రాజ్యసభ సభ్యత్వం తీసుకొని అతని పార్టీని ఆపేసి ఉన్నారు, యాక్టివ్గా లేదు. తర్వాత విజయ్ గారు, ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో విజయ్ గారు ఒక హోప్లా కనిపిస్తున్నారు. ఆపోజిట్లో మాత్రం డిఎంకే, అన్నా డిఎంకే పార్టీని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ విజయ్ గారికి కనుక ప్రతిపక్ష హోదా వస్తే భవిష్యత్తులో విజయ్ గారు నిలబడతారా లేదా అనేది కాలం నిర్ణయించాలి. తమిళనాడులో ఒక్కసారి పార్టీకి అవకాశం ఇస్తే కొత్త పార్టీకి రెండోసారి ఆ పార్టీ అవకాశం ఇవ్వరు. స్ట్రాంగ్గా వేరే పార్టీ టాలెంట్స్ అయితే తప్ప. ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో విజయ్ గారికి అంతే క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాలు పట్టింది పార్టీ నిలబడటానికి. ఇళయ దళపతి గారు విజయం సాధిస్తారా అంటే చూడాలి.